కాంగ్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో 3 ఆషీర్ ఖానాలకు అవసరాల కొరకు తన వంతంగా ఆర్థిక సహాయం అందజేసిన నిర్మలా జగ్గారెడ్డి. ఈ కార్యక్రమంలో హఫేజ్ షఫీ, మునిపల్లి సత్యనారాయణ, షాజీ, లతీఫ్, సుభాష్, వసీం దాదా, సాబీర్, చిరు, వజిత్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ये बच्चे बाबू सत्याना भाई मुस्तफा भाई भाई अरे आवाज तो लतिफ हां इधर सब परेशान मुस्तफा दूर से कर दो లో మరి ఈరోజు పెద్ద ఎత్తున పిల్ల పండుగ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇచ్చేసిన మరి పట్టణ అధ్యక్షుడు సత్యన్న గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ సుభాష్ గారు, మరి సజ్జుబాయ్, షఫీ, మరి అందరికి కూడా వచ్చిన పేరు పేరు నమస్కరిస్తూ మరి ప్రతి సంవత్సరం మనం ఎలా జరుపుకుంటామో ఈసారి కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ పీర్ల పండుగ అనేది ఒక ముస్లింలకే కాదు, హిందువులు కూడా మరి పెద్ద ఎత్తున ఈ పండుగలో పాల్గొని అందరం కూడా
హాయ్ బాయ్ బాయ్ అనుకుంటూ కూడా ఈ పండగ చేసుకుంటా చాలా సంతోషం. మన ఇండియాలో మరి ఇలాంటి పండగ ఈ ఒక్క పండగనే చేసుకుంటాం. మరి హిందువులు క్రిస్టియన్ ముస్లిం అనకుండా ఈ పండగను అందరు కలుపుకొని చేసుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఆ దేవుడు మన అందరూ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చల్లగా చూడాలని ఆ భగవంతుని కోరుకుంటూ మనం అందరం కూడా మరి ఎన్నో కష్టాల్లో ఉన్న కానీ దేవుణ్ణి కోరుకున్నట్టుగానే మన అందరినీ తీరుస్తాడని ఈ పీర్ల పండుగ రోజు మనం అందరం కోరుకుంటూ కలుసుకుంటాం. మరి ముఖ్యంగా మరి జగ్గారెడ్డి గారు ఒక గతంలో మరి మాట ఇచ్చిండ్రు. ఈ ఆసిఫ్ ఖానాను మరి కొత్తగా నిర్మించుకోవడం చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పిండ్రు. కాబట్టి తప్పకుండా మరి ఈ సంవత్సరంలో మరి వచ్చే సంవత్సరం మనం కొత్త ఆసిఫ్ ఖానాలో పీర్ల పండుగ జరుపుకోవాలి. మరి తప్పకుండా అది అవుతుంది. మరి దీనికి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగిందని మరి ముస్లిం సోదరులందరూ కూడా తెలియజేస్తున్నాను. తప్పకుండా మరి కొత్త భవనంలో కొత్త పీర్ల పండుగ వచ్చే సంవత్సరం చేసుకుందామని, కొత్త పీర్ల పండుగ కాదు కొత్త భవనంలో పీర్ల పండుగ చేసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.